హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ హెల్త్. డైట్కి సంబంధించి ఎన్నో డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటిషియన్ పావని గారు. అలాగే ఆవిడ వచ్చేసి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. తను దాదాపు 8 to 10 ఇయర్స్గా హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు డైటీషియన్గా. సో మన లైఫ్కి సంబంధించిన ఎలాంటి ప్రాపర్ డైట్ తీసుకుంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తామో అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. పావని గారు, డెలివరీ అయ్యాక లాక్టేటింగ్ ఉమెన్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వెయిట్ గెయిన్ వచ్చేస్తారు అప్పుడు. సో వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి టిప్స్ పాటించాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఒక మదర్ నార్మల్ స్టేజ్కి రావడానికి మినిమం 45 days to 2 months పడుతుంది. అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అవ్వాలి, సో వాళ్ళ హార్మోన్స్ అన్ని సెట్ అవ్వడానికి మినిమం 45 days to 2 months టైం పడుతుంది. ఓకే. సో వీళ్ళు యూజువల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఆ వెయిట్ని ఇమీడియట్గా డ్రాప్ చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోకూడదు. డెలివరీ అయిన తర్వాత బాడీకి మినిమం 2 to 3 months టైం అనేది ఇవ్వాలి. 6 to 8 weeks అయినా మినిమం టైం ఇవ్వాలి. ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ని బట్టి వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాపర్గా అవుతుందా లేదా, ఇంకోటి వెయిట్ లాస్ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే బ్లడ్ సరిగ్గా ఉందా లేదా. కొంతమంది చాలామంది అనెమిక్ వెళ్ళిపోతూ ఉంటారు. సో బ్లడ్ సరిగ్గా ఉందా లేదా, మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఎంత బలంగా ఉన్నారు మదర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా అనెమిక్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అండి? అంటే బ్లడ్ డెలివరీ టైంలో కూడా చాలా బ్లడ్ లాస్ అవుతుంది. సో కొంతమందికి ఏంటంటే బేబీ గ్రోత్ అవ్వడానికి ఫస్ట్ నుంచి కొంతమంది అనెమిక్ ఉంటారు. ఎనీవేస్ కొంతమంది మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, కొంతమంది బాడీస్ మెటబాలిజంలో ఉండడం వల్ల కానీ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత అనెమిక్ అంటే మనకు బ్లడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే 8, 7 ఉన్నా కూడా వెయిట్ లాస్ అయిపోదామని అనుకుంటూ ఉంటారు. సో దట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఏంటి అంటే మన మెటబాలిజం సెట్ చేసుకుంటూ మనం వెయిట్ లాస్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే డైట్ అనగానే తినకుండా ఉండాలని కాదు. డైట్ అంటేనే ప్రాపర్ ఫుడ్ తీసుకొని మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడమే వెయిట్ లాస్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు వాటర్ తక్కువ తాగాలి, ఈ ఫుడ్ తీసుకోకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పెద్దవాళ్ళు చెప్పేటివి. సో పెద్దవాళ్ళు చెప్పడంలో తప్పలేదు, బట్ ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్లో 70% నిజమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడంలో కూడా సైంటిఫిక్గా కరెక్ట్గానే ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్గా కాకుండా మనం మినిమంలో పాటిస్తూ మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఇంటేక్ తక్కువ చేసేస్తూ ఉంటారు. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ సమ్మర్ సీజన్లో కానీ వాళ్ళకి ఏంటంటే మైగ్రేన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సివియర్ హెడేక్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత వాటర్ తక్కువ తీసుకోవాలని ఏం లేదు. సో ఖచ్చితంగా 3 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవచ్చు. అండ్ స్టమక్ అంటే చాలామంది బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ గురించి చూస్తూ ఉంటారు, పొట్ట పెరిగిపోయింది ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎవరైనా బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ అనేది చేయొచ్చు. అంటే వెయిట్ లాస్ అవ్వడం వరకు ఓకే, కానీ కొందరు ఏంటంటే వెయిట్ లాస్ అయినా సరే ఇక్కడ ఈ ఫ్యాట్ అనేది గట్టిగా అలానే ఉంటుంది ఆపరేషన్ అయ్యాక అనేసి. అలా ఏమీ ఉండదు హారిక. సో అది ఒక అపోహ మాత్రమే. ఎవరైనా అక్కడ ఆ లూజ్ స్కిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బాడీ టోన్ అవ్వడానికి ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ ప్రోటీన్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గదు అని అంటే ఇంకా ప్రపంచంలో డెలివరీ అయిన వాళ్ళందరూ బెల్లీ ఫ్యాట్తోనే ఉండాలి. సో అందరికీ తగ్గుతుంది, బట్ మనం పాటించే ఇన్స్ట్రక్షన్స్, మన మెటబాలిజం ఎలా ఉంది, మనం అనెమిక్ ఉన్నామా, మనం ఎంతవరకు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా, మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇదంతా కన్సిడరేషన్లోకి వస్తుందన్నమాట. ఒక మదర్ డెలివరీ అయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్. మినిమం 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సమ్మర్ అయితే 3 liters ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి వాళ్ళు తీసుకునే ఫుడ్, మీల్స్ స్కిప్ చేయమనేది అస్సలు చేయకూడదు. 3 meals ఖచ్చితంగా తీసుకుంటేనే మిల్క్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ బేబీ హెల్త్కి కూడా మిల్క్ ప్రొడక్షన్ till 6 months చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అంటే బ్యాలెన్స్డ్ మీల్స్లో ఏముంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. వెజిటేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఫైబర్. ప్రోటీన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ మీల్లో
పన్నీర్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే పప్పు కానీ, పప్పు ధాన్యాలు, ఓల్ పల్సెస్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవ్రీ మీల్లో ఉండాలి. సపోజ్ మార్నింగ్ పన్నీర్ ఇంక్లూడ్ చేశారంటే లంచ్లో ఎగ్స్, డిన్నర్లో చికెన్, ఇలా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. దానివల్లే మనం అంటూ ఉంటాం, చిన్నప్పుడు కూడా చదువుకున్నాం, మజిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పేసి. సో ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, వెజిటేబుల్స్ అంటే ఫైబర్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యి బాబాయ్ ఫైబర్ అంటే వెయిట్ లాస్ కోసం మనం సప్లిమెంటే తీసుకోవాలేమో అని అనుకుంటారు. అలా ఏం లేదు హారిక. సో ఫైబర్ అంటే మనకు పుష్కలంగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి మంచిగా ఫైబర్ అనేది దొరుకుతుంది. సో పర్ డే వాళ్ళు మినిమం 350 grams ఆఫ్ వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఇది ప్రోటీన్ తీసుకోవాల్సింది ఎంత అండి, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? సో ఇట్ డిపెండ్స్, హైట్ని బట్టి వెయిట్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో మినిమం 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ ప్రెసెంట్ ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, 90 kgs ఉన్నారా, దాన్ని బట్టి మనం ప్రోటీన్ అనేది క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైబర్ వచ్చేసి మనకు వెజిటేబుల్ ఫ్రూట్స్, చాలామంది అనుకుంటారు వెజిటేబుల్స్ తీసుకోవాలంటే పచ్చి కూరగాయలే తినాలేమో అని చెప్పేసి. పచ్చి కూరగాయలు తినాల్సిన అవసరం లేదు. మంచిగా వెజిటేబుల్ కర్రీ ఫామ్లో, బాయిల్డ్ ఫామ్లో తీసుకున్నా బెటర్గానే ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలంటే రైస్ మానేయాలేమో, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలేమో అని అనుకుంటారు. మన బాడీలో ఒకే ఒక ఆర్గన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది బ్రెయిన్. ఆల్రెడీ మనకు మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉంటాయి లాక్టేటింగ్ ఉమెన్కి. బేబీని మేనేజ్ చేయాలి, తనకు ఆపరేషన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా చాలా పెయిన్స్ ఉంటాయి. సో ఇదంతా బాడీ అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు. సో ఇక్కడ మనం వాళ్ళకి కార్బ్స్ తగ్గిస్తే ఇంకా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. సో మినిమం మనం కార్బ్స్ అనేది తగ్గించాల్సిన అవసరం లేదు, రైస్ కూడా మానేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఒక మీల్లో 120 to 150 grams ఆఫ్ కుక్డ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో ఇలా మనం బ్యాలెన్స్డ్ మీల్స్ ప్లాన్ చేసుకుంటూ ఆల్మండ్స్, వాల్నట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆల్మండ్స్లో మనకి మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి మదర్ హెల్త్కి. ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? ఆల్మండ్స్ సోక్ చేసేసి నైట్ ఒక 10 to 12 ఆల్మండ్స్ సోక్ చేసేసి మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవచ్చు. దాంతోపాటు ఒక 2-3 వాల్నట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా సీడ్స్ విషయానికి వస్తే కనుక పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ 1 glass ఆఫ్ మిల్క్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి అంటే, పడుకునే ముందు మిల్క్ తాగితే నాకు చాలామంది అడుగుతూ ఉంటారు మదర్స్, లాక్టేటింగ్ ఉమెన్, ఏంటంటే పడుకునే ముందు మేము మిల్క్ తాగితే లావ్ అయిపోతాం కదండి అని చెప్పేసి. ఒకటే ఏంటంటే, ఇప్పుడు మనం డే మొత్తంలో తీసుకోవాల్సిన క్యాలరీస్ 2000 అనుకోండి, మిల్క్తో పాటు మనకు వచ్చే క్యాలరీస్ 2300, 2400 క్యాలరీస్ ఉంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం బాడీకి ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇచ్చాం కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం మార్నింగ్ నుంచి క్యాలరీ డెఫిసిట్లో ఉండి బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకొని ప్రాపర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే అలా ఏమీ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, 6 o'clock ఫుడ్ మానేస్తే బక్కగైపోతాము, 8 o'clock తింటే లావ్ అయిపోతాము అన్నట్టు ఏమీ లేదు. సో మనం ఏంటంటే మన డిన్నర్కి, మన స్లీప్కి మినిమం 2 to 3 hours గ్యాప్ అనేది ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను విన్నాను చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, 6 o'clock ఫుడ్ మానేసాం బట్ మాకు నైట్ 10 o'clock ఆకలి అవుతుంది, బేబీ ఏడ్చినప్పుడు మిల్క్ ఇవ్వడానికి లేచినప్పుడు చాలా ఆకలిగా ఉంటుంది, వీక్గా అనిపిస్తుంది అని చెప్పేసి. లాక్టేటింగ్ ఉమెన్ మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అస్సలు చేయకూడదు. టిల్ 6 to 8 months వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్తీ అయితే కాదు. ఎందుకంటే బేబీకి ఎవ్రీ 2 hours మిల్క్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాపర్గా ఉండాలి, మిల్క్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉండాలి అంటే కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డస్ నాట్ వర్క్. మిల్క్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, వీక్నెస్ లీడ్ అవుతుంది, అనమిక్ కూడా వెళ్ళిపోతారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వెయిట్ లాస్ అనేది మనం హెల్తీగా ఉండడానికి చేస్తున్నాం, అంతేకాని వేరే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడానికి కాదు. సో వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. 2 months, 2 to 2.5 months తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. దట్టు బ్యాలెన్స్డ్ మీల్స్ ఇంక్లూడ్ చేస్తూ ప్రాపర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటూ మిల్క్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ప్లాన్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ సజెస్టబుల్ ఫర్ లాక్టేటింగ్ ఉమెన్. అంటే చాలా మంది కూడా అంటూ ఉంటారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి డెఫినెట్గా చేస్తారు, వాళ్ళు సరిగా తినకుండా అవాయిడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల
పక్కా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అంట. డెఫినెట్గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే డెలివరీ టైంలో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కొంతమంది థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి జీడిఎం అంటారు, అంటే గెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ బాడీ మనకు మెట్ఫార్మిన్ డాక్టర్ మెడికేషన్ యూస్ చేయడం వల్ల మళ్ళీ డెలివరీ అయిన తర్వాత బాడీ వీక్గా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ వెయిట్ లాస్ ఇమ్మీడియట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తేనే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతాం. ఏదైనా సరే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వెయిట్ గెయిన్, ఒబేసిటీ, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనకు పేరులోనే ఉంది, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే పావని గారు, డెలివరీ అయ్యాక చాలామంది కూడా ఫిట్గా ఉండడానికి కానీ లేదంటే కొంచెం హెల్తీగా ఉండడానికి వర్కౌట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ చెయ్యొచ్చు అయితే ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు? ఎస్ అండి, డెఫినెట్గా చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఒకవేళ సిజేరియన్ ఉమెన్ అనుకోండి, కొంతమందికి పెయిన్స్ 1 month వరకు ఉంటాయి, కొంతమందికి 2 months వరకు కంటిన్యూ అవుతాయి. సో 2 months అయిన తర్వాతనే వాళ్ళ బాడీ నార్మల్ స్టేజ్కి రావడానికి కోపప్ అవుతుంది. ఎవరైనా 3 months తర్వాత వర్కౌట్స్ అనేది ఎవరైనా చేయొచ్చు. బట్ ఇంటెన్స్ ఆఫ్ వర్కౌట్స్ వచ్చేసి ఇంకా నేను వెయిట్ లాస్ అయిపోవాలని ఒకటే రోజు గంటలు వర్కౌట్ చేస్తే కనుక స్టిచెస్ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బాడీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో ఒకవేళ వర్కౌట్స్ ప్లాన్ చేస్తున్నారా అంటే గ్రాడ్యువల్గా ఇంటెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. హోమ్ బేస్డ్ వర్కౌట్స్ ఆర్ హెల్ప్ఫుల్. లేదు జిమ్కి వెళ్తాము అంటే కనుక ఫస్ట్ హోమ్ బేస్డ్ వర్కౌట్స్లో మనం సూర్య నమస్కారాలు కానీ ప్రాణాయామం కానీ ఇంక్లూడ్ చేస్తూ కొన్ని హోమ్ బేస్డ్ వర్కౌట్స్, జంపింగ్ జాక్స్, వార్మప్, స్ట్రెచెస్ ఇలా ఇంక్లూడ్ చేస్తూ ఇంటెన్స్ అనేది 1 monthలో పెంచుకున్న తర్వాత మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. కార్డియో కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదండి లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెయిట్ లాస్ అవ్వడానికి. ఒకవేళ హారిక ఇలా లాక్టేటింగ్ ఉమెన్ వెయిట్ లాస్ అవ్వాలి ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్తో అంటే కనుక నేను 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులో ఏంటంటే కంప్లీట్గా కిచెన్లో ఉన్న ఫుడ్ వాళ్ళకి తగ్గట్టుగానే పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తూ మేము వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుంది. పావని గారు, ఒకవేళ ఈ 90 days ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏం చేయాలంటారు? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే మా టీం నుంచి కాల్ వస్తుంది. క్లయింట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా. మా టీం నుంచి వాళ్ళు క్లియర్గా ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పావని గారు, త్రూ అవుట్ ఈ 90 days మీరు గైడ్ చేస్తూనే ఉంటారా? ప్లస్ అండి 90 days ప్రోగ్రాంలో కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. కిచెన్ బేస్డ్ ఫుడ్ 3 months ముందు, 3 months తర్వాత ఫొటోస్ కూడా కొలెక్ట్ చేసి క్లయింట్స్కి ట్రాన్స్మిషన్ కూడా చూపిస్తాము. సూపర్. చూసారు కదా, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. యూస్ చేసుకోండి.